శ్రీకాకుళం కార్పొరేషన్ డీసీసీపీ కాలనీలో గత వారం రోజుల క్రితం ఇక్కడ ఒక రోడ్డును ఆక్రమించి ఒక ఇంటి కుటుంబాన్ని మాత్రం దిగ్బంధించారు. ఈరోజు ఆ కుటుంబానికి వచ్చిన కష్టంపై కాలనీ వాసులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు ఆమెకు అండగా నిలిచారు. ప్రస్తుతం మాత్రం ఎవరైతే ఆ బాధితురాల కుటుంబంలో ఆమెను పరామర్శించేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్తో పాటు పరిసర ప్రాంతాలందరూ కూడా, ఎందుకంటే ఒక రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎంప్లాయ్కి వచ్చినటువంటి ఈ కష్టంపై మాత్రం భూ మాఫియా చేసినటువంటి ఆక్రమణ కారణంగా ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో ఆ ఇల్లు కట్టుకున్నటువంటి తూర్పుముఖంగా ఉన్నటువంటి గేట్ను మాత్రం ఇలా గోడ కట్టి వారికి బాహ్య ప్రపంచం దూరం చేశారు. ఏదైతే ఈ కట్టడం నిర్మించబడిందో ఆ నిర్మించిందంతా కూడాను మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన 80 ఫీట్ రోడ్డుగా అప్పట్లో డిటీసీ లేఅవుట్ అప్రూవల్ అయినటువంటి ఆ అప్రూవల్ మాత్రం ఈరోజు రీఅమెండ్మెంట్ చేసి ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఈ ఆక్రమణ విషయంలో కలెక్టర్తో పాటు మున్సిపల్ అధికారులకి స్థానిక ఎమ్మెల్యేకి చెప్పినప్పటికి కూడాను ఎవరు ఈ కుటుంబానికి బాసటగా నిలిచే పరిస్థితులు, ఆమెకు వచ్చిన కష్టంపై ప్రస్తుతం మాత్రం అందరూ కూడా ఈరోజు ఆ కష్టాన్ని ఎలా నివృత్తి చేస్తారో, మళ్ళీ ఆ ఇంటి నిర్మించుకున్న యజమానికి ఈ సమస్య నుండి ఎలా ముందు తీసుకెళ్తారనే విషయం ప్రస్తుతం మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మావతి ఇప్పుడు చూశారు కదమ్మా. ఇక్కడ ఒక ఇల్లు కట్టుకున్న నా గేట్ మూసిన విషయాన్ని ఎలా అనిపిస్తుంది ఒక మాజీ మున్సిపల్ చైర్మన్? ఇదైతే అధికారులు దీని మీద స్పందించి ఒక నిర్ణయం అన్నది తీసుకోవాలి. మేమందరం మామూలుగా వచ్చి చూసి ఏంటి పరిస్థితి అన్నది వైఎస్ఆర్ పార్టీ తరఫు నుండి మేము రావడం జరిగింది. కానీ ఉన్న డాక్యుమెంట్స్ కానీ ప్రస్తుత పరిస్థితి కానీ ఇంతకుముందు ఎలా అప్రూవల్ అయింది, ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు అధికారుల పాలనలో మున్సిపాలిటీ ఉంది కనుక మున్సిపల్ కమిషనరు అలాగే గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి ఫీల్డ్ విజిట్ పెట్టుకొని ఏది న్యాయమో అది చేయాలని మేమైతే మనస్ఫూర్తి. ఇప్పుడు కమిషనర్ ప్రయత్నిస్తున్నారు కదా, ఆయన ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి కదా, అందుకేమో ఆయన చూస్తే ఒక ఇల్లు వారం రోజులుగా ఇల్లు కట్టుకున్నారు. ఒక ఇంటి నిర్మాణం కోసం నిబంధనలు కట్టుబడి ఒక సెంట్రల్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీ ఆ నిబంధనల ప్రకారంగా కట్టుకున్న అప్పుడు ఇచ్చినటువంటి అప్రూవల్తో ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు ఇలాగ తోవ కూడా బంధించి బాహ్య ప్రపంచం దూరం చేయడం చూస్తేనే వాళ్ళకి ఐడియా ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇది న్యాయం ఇది అన్యాయం అన్నది మనం చెప్పినా అది మన మాట సాగదు. ఎందుకంటే అధికారుల చేతిలో ఉంది కనుక ప్రస్తుతం అధికారులు వచ్చి దాన్ని డిసైడ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారన్నది నిర్ణయం తీసుకోవాలి. ఆ సైట్ ఏం చేయాలన్నది వాళ్ళే నిర్ణయం తీసుకొని న్యాయం చేయాలని కోరుతుంది. ఇంటి యజమానురాలు చెప్పేది ఏంటంటే, కనీసం మేము తప్పు చేసినట్టుంటే మాకు నోటీస్ ఇచ్చి మీ నిర్మాణంలో అక్రమ కట్టడం ఉందని సూచన చేసినా కూడా మేము దానికి కట్టుబడి ఉంటూ కనీసం నోటీస్ ఇవ్వకుండా ఇలాగ ఆ స్థలాన్ని నిర్మించుకొని వాళ్ళకి అనుమతి ఇచ్చి మాకు ఈరోజు ఇటువంటి సమస్య తీసుకొచ్చాను. మరి కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుటుంబ జన అన్యాయంపై ఎలా ముందుకెళ్ళబో చూద్దామండి. వాళ్ళు వచ్చి చూసిన తర్వాత ఏంటన్నది తెలుస్తుంది. అధికారులు వచ్చి చూడాలి ఫస్ట్. చూస్తే కనుక ఏదైతే స్పెషల్ అధికారుల పాలన ఉందో ఆ పాలనే కార్పొరేషన్లో ఉన్న ప్రజలందరి పాలిట శాపంగా మారింది. పరిపాలనా దక్షత లేకపోవడంతోనే ఈరోజు కార్పొరేషన్లో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తక్షణమే దీనికి సంబంధించిన ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ మాత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆ కుటుంబాన్ని భాష చూస్తే కనుక ఇంతమంది ఈరోజు ఆదరాభిమానులు మీకు వస్తున్నాయి, అయినా మీ సమస్య పరిష్కారం అవుతుందన్నటువంటి ఆశతో ఉన్నారా? ఇప్పటి వరకు చూసిన దాన్ని బట్టి కాలనీ వాసులందరూ మాకు జరిగిన కష్టానికి మా కాలనీ వాసులందరూ మాతో అండగా ఉన్నారండి. ఈ విధంగా చూస్తే మాకు త్వరలోనే మాదే విజయం అన్నది ఆశ పుడుతున్నది. కానీ ఏదైనా సరే ఎవరైతే ఈ కట్టడానికి అనుమతినిచ్చారో ఆ కట్టడం అన్నది అక్రమము అని అతనే చెప్పి ఆర్డర్ ఇచ్చినంత వరకు ఇది న్యాయం జరిగినట్టు కాదు. ఎందుకంటే ఈ పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వ ఆఫీసర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఈ అక్రమ కట్టడానికి అనుమతి ఇచ్చిన వాళ్ళు మున్సిపల్ కమిషనర్ గారు అయితే ఏమి, ప్రభుత్వ ఆఫీసర్లు అయితే ఏమి, వారే ఇక్కడ ఫీల్డ్లో వచ్చి చూడాలి మేమే కష్టాలు పడుతున్నాడు. ఆ విధమైన స్పందన మాత్రం ఇంతవరకు ఎవరు రాలేదు. ఏమంటే ఒక పూర్తి 35 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఒక ఐఎస్డిఎస్ క్యాడర్లో నేను గెజిటెడ్ ఆఫీసర్గా రిటైర్ అయ్యే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్లే ఈ పరిస్థితి అయితే మేము తప్పకుండా రావాలి అని వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు. ఇది మాత్రం చాలా దయానీయం. ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడైతే మా క్యాడరు అవన్నీ తెలుసుకుంటే వాళ్ళు వెంటనే స్పందిస్తారు. ఇది ఒక హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని నేను పూర్తిగా నమ్ముతున్నానండి. ముందు ఈ విధంగా ఒక కుటుంబానికి వచ్చిన ఆపద వస్తే వెంటనే ఆఫీసర్లు, జిల్లా మెజిస్ట్రేట్ ఏంటి, జిల్లా కలెక్టర్ ఏంటి, మున్సిపల్ కమిషనర్ ఏంటి, వాళ్ళు ఇమీడియట్గా వస్తారని మేము ఆశించాం. అదైతే ఇంతవరకు జరగలేదు. కానీ కనీసం అతను తీసిన ఆర్డర్ తప్పు అని అతనే నిర్ణయించి వెంటనే ఆ ఆర్డర్ని స్టాప్ చేసి దాని మీద స్టే ఇచ్చి ఈ అక్రమ కట్టడాలన్నింటినీ వాళ్ళు నిర్మూలిస్తే కానీ
పూర్తి న్యాయం జరగదు. కనుక ఏదైతే స్థలాన్ని ఆక్రమించి నిర్మాణానికి అనుమతి ఇచ్చారో అనుమతి ఇచ్చినటువంటి అధికారులు ఇక్కడ క్షేత్రస్థాయిలోకి వచ్చి పరిశీలించి తమకు జరిగిన అన్యాయంపై మాత్రం చర్యలు చేపట్టింది. చూస్తే కనుక శ్రీకాకుళం కార్పొరేషన్ శరవేగంగా విస్తరిస్తుంది. 15 ఏళ్ళుగా పరిపాలనా దక్షత లేదు. అటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ క్రమంలో డిటిసి అంటే అప్రోడ్తో ఉన్నటువంటి ఈ స్థలంలో 80 ఫీట్ రోడ్డు ఉందని చెప్పి ఈరోజు ఆ స్థలం ఆక్రమణ ఏ విధంగా అసలు కార్పొరేషన్లో ఉండడమా లేకపోతే ఏదైనా కారాడుల్లో ఉండే పరిణామాలు ఉన్నాయి? ఈరోజు ముఖ్యంగా దీనన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికలు జరగకపోవడం. స్థానికంగా ఒక ప్రజాప్రతినిధి ఉంటే ఇటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఏమైనా అన్యాయాలు ఉంటే వాటిని ప్రశ్నించడానికి ఒక ఫోరం ఉండేది, ఒక వేదిక ఉండేది. దాన్ని గత 15 సంవత్సరాలుగా నిర్వీర్యం చేయడం వల్ల ఈరోజు శ్రీకాకుళం మున్సిపాలిటీలో ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇది ఆక్రమణ కింద ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ఇటువంటి లేఅవుట్లో ఉన్నటువంటి రిజర్వ్ సైట్స్ చాలా ఈరోజు దురాక్రమణకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు మున్సిపల్ యంత్రాంగానికి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో ఈ విస్తరించబడినటువంటి ఈ వార్డుల్లోన పాత దాంట్లోన ఇప్పటి వరకు ఎక్కడ వాళ్ళ స్థలాలు ఉన్నాయా అని చెప్పి చెప్పడానికి వాళ్ళ దగ్గర ఏమైనటువంటి సరైనటువంటి ప్రూఫ్ ఉందా లేకపోతే ఆధారం ఉన్నాయన్నా కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. కాళీవాసులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది ఒక రిజర్వ్ సైట్గా పరిగణనలో తీసుకోవాలి తప్ప ఒక రహదారి నిర్మాణమే 80 ఫీట్ రోడ్డు అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేసినటువంటి లేఅవుట్. ఆ లేఅవుట్లో 80 ఫీట్ రోడ్డు అనేది కనెక్టివిటీ ఉన్నా లేకపోతే దాన్ని అలాగే డిజైన్లో ఉంది, అదేవిధంగా మ్యాప్లో కూడా ఉంది. అటువంటి తరుణంలో ఈరోజు మున్సిపల్ అధికారులు అది రోడ్డుగా ఉంచాలని లేకపోతే వారి ఆస్తిగా వాళ్ళు పరిగణనలో తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మేడం పద్మావతి గారు మాట్లాడుతూ చెప్పారు, ఇది అధికారుల తాలూకా పర్యవేక్షణలో వారు తీర్పు చెప్పవలసినటువంటి విషయం. గత 15 రోజులుగా కాలనీ వాసులు కానీ మీడియా కానీ ప్రజలు కానీ దీని మీద నగరం నడిబొడ్డున ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పి పదే ప్రస్తుతిస్తున్నా కూడా ఒక జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, జిల్లా కలెక్టరు, జిల్లా పూర్తి బాధ్యతలు ఉన్న అధికారి కలెక్టర్ గారు సైట్కి వచ్చారు. ఒక శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి సైట్కి వచ్చారు. కానీ ఇక్కడ ఎందుకో వాళ్ళు చెప్పినా కూడా దాన్ని కూడా అతిక్రమించి వాళ్ళ మాటను కూడా లెక్క చేయకుండా దీన్ని నిర్మాణం జరుగుతుందంటే దీని వెనకాల ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు దీని కారకులు ఎవరు, దీంట్లో ఉన్నటువంటి లోపం ఎవరిది, దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే 155/88 డిటిసిపి లేఅవుట్ ప్రకారం 40 అడుగుల రోడ్డు ఇక్కడ ఉందని చెప్పేసి వాళ్ళు 80 అడుగుల రోడ్డు ఇక్కడ ఉందని చెప్పేసి మన కాలనీ వాసులందరూ కూడా రామ్మోహన్ నాయకత్వంలో ఒక ఉద్యమం చేస్తున్నారు. అయితే ఇక్కడ చూపర్లకు ఎలా ఉంది, ఈ ఒక్క ముక్కదానికే 80 అడుగులా మిగతా దానికి లేదా అనేది ఒక సందేహం కలుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వచ్చింది. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 80 అడుగుల రోడ్డు కింద దీన్ని లేఅవుట్లో చూపించారు కానీ ఇది మున్సిపాలిటీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు ఆ రోజుల్లో. ఫస్ట్ తప్పు. రెండోది ఏంటంటే ఈవేళ ఇది ఆక్రమణ అని మనం అంటున్నాం, కానీ కొనుక్కున్న వాళ్ళు మేము కొనుక్కున్నాం అంటున్నారు. వాళ్ళు దానికి సరిపోయినటువంటి పేపర్స్ చూపిస్తున్నారు. దీంట్లో తప్పు ఎవరిది అనేది మనం పూర్తిగా నిర్ధారణ చేయలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కొనుక్కున్నాడు అంటున్నాడు, లేఅవుట్ ఇచ్చినోడు ఏమిటి మేము స్థలం విడిచిపెట్టామంటున్నాడు. కానీ ఎవరైతే ఈ లేఅవుట్ వేశారో వాళ్ళే దీన్ని అమ్మేశారని చెప్పేసి ఇప్పుడు నేను డాక్యుమెంట్లో చూశాను. అయితే దీనికి తప్పు బాధ్యత ఎవరిది? అమ్మిన వాళ్ళది. చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? మనం వాళ్ళ మీద కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి భూమిని మళ్ళీ అమ్మే హక్కు కానీ అధికారం కానీ ఆ లేఅవుట్ ఓనర్స్కి ఉండదు. అటువంటి పరిస్థితుల్లో ఈవేళ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో దీన్ని ఇన్వాల్వ్ అయ్యి ఇటువంటి కట్టడాలు కానీ ఇటువంటి అక్రమాలు కానీ చాలా జరుగుతున్నాయి. వీటికి కట్టడి చేయాలంటే ఓ పటిష్టంగా జిల్లా యంత్రాంగం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక ఉదాహరణ కింద తీసుకొని ఈరోజు ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఈ మున్సిపాలిటీ తలకు ప్రత్యేక అధికారిగా స్పెషల్ అధికారిగా కమిషనర్తో ఇమీడియట్గా దీని మీద విజిట్ చేయించి దీనిలో ఉన్నటువంటి పూర్వపరాలు, దీనిలో జరిగిన తప్పులు, దీనికి బాధ్యులు ఎవరు, వారి మీద ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలి. ఎవరో ఉద్యమం చేస్తుంటే మీరు కేసులు వేయండి చెప్పి వాళ్ళకి చెప్పడం కాదు. ప్రభుత్వం తలకు ఆస్తి, ప్రభుత్వానికి రాసిచ్చినటువంటి ఆస్తి ఈవేళ దురాక్రమణకు అవుతుంటే దాని మీద చర్య తీసుకోవాల్సిన యంత్రాంగం ప్రజాప్రతినిధులు చెప్తున్నా పట్టించుకోవట్లేదు. అధికారులు అంటే వాళ్ళ తోలు ఎంత మందంగా ఉంది, దాని వెనకాల ఎటువంటి శక్తి ఉంది, దాని వెనకాల ఎన్ని ముడుపులు మారిపోయాయి అనేది ఒక్కసారి అర్థం చేసుకోవాలి. కనుక ప్రస్తుతం ఈ ఆక్రమణలు పక్కన పెడితే ఈరోజు ఈ దుశ్చర్య కారణంగా ఒక కుటుంబం
బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంది. ఆమె కూడా ఒక గజెట్ ర్యాంక్. ఆ కుటుంబంకి వచ్చిన కష్టం ఎవరితో చెప్పుకోవాలో తెలియనటువంటి ఒక మదనపాటు వారం రోజులుగా ఇల్లు వదిలి వేరే ఆవాసాల్లో తలదాచుకున్నటువంటి ఒక అమానవీయ ఘటనగా మనం పరిగణలో తీసుకోవచ్చు. సభ్య సమాజంలో ఈ సంఘటన అనేది చాలా జీర్ణించుకోలేని సమస్య. ఎందువల్లంటే మనం ఈ నాగరిక సమాజంలో పట్టణం నడిబొడ్డున ఉన్నాం. ఎక్కడో అడవుల్లోనా కొండకోణంలో మారుమూల ప్రాంతాల్లోన ఒకరొకరు పడపోతే ఆడి ఇంటికి తావలేకుండా దళ్ళు కట్టుకోవడం చూసాం. కానీ ఈరోజు ఇంత చక్కనటువంటి ఒక కార్పొరేషన్ ఉన్నటువంటి ప్రాంతంలో కనీసం మానవతా దృక్పథం లేకుండా, కనీసం చర్యలు తేలే వరకు, దాని తలక పూర్తిగా అవగాహన వచ్చే వరకు, అధికారులు తీర్పు చెప్పే వరకైనా కనీసం ఆగకుండా అలాగ పూర్తిగా బంధించి ఈ కుటుంబాలను బందీలుగా, జైలు బందీలుగా మార్చడం అనేది చాలా నిష్కర్షం. సభ్య సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ప్రతి వాళ్ళు కూడాను దీని మీద స్పందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కలెక్టర్ గారు స్పందిస్తేనే దీనికి న్యాయం జరుగుతుందని మా అభిప్రాయం. ప్రస్తుతం DCCP కాలనీలో 80 అడుగుల రోడ్డు ఆక్రమణకు గురైన విషయంలో ఒక కుటుంబం మాత్రం బాహ్య ప్రపంచానికి దూరంగా జీవించాల్సినటువంటి పరిణామం ఉంది. ఏదైతే వారు వెళ్ళే తూర్పుముఖంగా ఉన్నటువంటి గేట్ని ఈరోజు మొత్తంగా మూసేయడంతో ఆ ఇల్లు మా ఇంటి యజమానులు మాత్రం ఈరోజు ఇంట్లో ఉండే పరిస్థితి లేదు. వారం రోజులుగా బాహ్య ప్రపంచం దొరుకుని ఈ కుటుంబం జరిగిన అన్యాయంపై మాత్రం ప్రతి ఒక్కరు కూడాను వారికి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ విషయంలో జిల్లా మేజిస్ట్రేట్ తక్షణమే స్పందించి క్షేత్రస్థాయిలో సందర్శించి ఆ కుటుంబానికి వచ్చిన కష్టంపై మాత్రం వెనువెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో కార్పొరేషన్ అధికారులు స్పందిస్తారా, లేకపోతే జిల్లా కలెక్టర్ నేరుగా వచ్చి ఈ కుటుంబానికి వచ్చిన కష్టాన్ని పరిణామాలు తీసుకొని వారి సమస్యను పరిష్కరిస్తారా లేదా అనే విషయం వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.